ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో విష్ణు సహస్రనామంలోని 9వ శ్లోకంలోని నామాలు 74 నుంచి 84 వరకు ఉండే నామాలకు అర్థాల గురించి తెలుసుకుందాం. ఈ 9వ శ్లోకము విష్ణు సహస్రనామంలో ఏంటంటే, ఈశ్వరో విక్రమే ధన్వి మేధావి విక్రమక్రమః అనుత్తమో దురాదర్శ కృతజ్ఞ కృతరాత్మవాన్ అనేది 9వ నామం. ఈ శ్లోకంలో మొత్తం 11 నామాలున్నాయి. మధుసూదనుడైన ఆ పరమాత్ముడే సర్వశక్తిమంతుడని మనం తెలుసుకోవడానికి ఈ నామాల పరమార్థాలను గ్రహించడానికి ఇక్కడ వివరించుకుందాం. 74వ నామం ఏంటంటే ఈశ్వర. ఈశ్వర శబ్దానికి సర్వశక్తి సంపన్నుడని అర్థం. అనంత శక్తి గలవాడు అనే అర్థం కూడా వస్తుంది. అనంతుడే కదా. ఈ లోకంలో కోటాను కోట్ల జీవులు ఉన్నాయి కదా. ఏ జీవికి అనంతమైన శక్తి లేదు. ఈ ఒక్క ఈశ్వరునికి మాత్రమే ప్రభువుని శక్తి ఉంది. ఈ భగవద్గీతలో సర్వభూతాల్లోనూ ఈశ్వరుడు ఉన్నాడని ఈ కింది శ్లోకం మనకు తెలుపుతుంది. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాన్ని యంత్ర రూఢాని మాయయా అని 18వ అధ్యాయంలో 61వ శ్లోకం. లోకంలోని సమస్త ప్రాణులు యంత్రంపైన అధిరోహించినట్లున్నాయి. హృదయ స్థానంలో కూర్చొని ఆ ఈశ్వరుడే ఆ యంత్రాన్ని నడిపిస్తున్నాడు, కదిలిస్తున్నాడు, త్రిపుతున్నాడు. సర్వ ప్రపంచానికి అధికారి అయిన అనంత శక్తి కలిగిన పరమాత్ముడు మాత్రమే ఇన్ని జీవులను కదిలించడానికి, త్రిప్పడానికి శక్తి గలవాడని అర్థం ఇక్కడ ఇస్తున్నది భగవద్గీతలోని శ్లోకం. ఇక 75వ శ్లోకము, 75వ నామము విక్రమి. ఇంతకు పూర్వము చెప్పుకున్న దాని ప్రకారం సర్వశక్తిమంతుడైన పరమాత్మ ఎటువంటి వాడో ఈ క్రింది నామం తెలియజేస్తుంది. విక్రమి అనగా శౌర్య సాహసాల కొలవాడని అర్థం కూడా వస్తుంది. అలాంటి వారే శాసనాలు చేయగలుగుతారు. ఆ శాస్త్రాలను ఎవరూ అతిక్రమించలేదు. హిరణ్యాక్షులు అతిక్రమించిన మాట వాస్తవమే. ఏ అస్త్రశస్త్రాలతో వర్ణించకుండా వరాలు పొందినది కూడా నిజమే వారు. కానీ పరమాత్ముడు విధించిన మృత్యుశాసనాన్ని అతిక్రమించలేకపోయారు. అంతేగాక ఎదిరించి సమూలంగా నాశనమయ్యారు. దీనివల్ల పరమాత్ముని విక్రమం దుష్ట శిక్షణ, శిష్టరక్షణకి అని మనకు అర్థమయ్యేలా ఈ కథనాలు తెలుపుతున్నాయి. అందుకే విక్రమి అన్న ఈ భగవంతుని నామం సార్థకమైంది. నిత్య స్తోత్ర పారాయణ అర్థమైంది ఈ నామం. ధన్వి 76వ నామము. విక్రమ ప్రదర్శనానికి ఆత్మబలం అన్నింటికన్నా ముఖ్యమైనదే. అయినా శస్త్రాస్త్ర బలసంపన్నత కూడా దండిగా ఉండాల్సిందే. ప్రపంచంలోని సర్వాయుధాలు పరమాత్మునివే. అయితే ఇందులో ధనస్సు అన్నింటికన్నా గొప్పది, విలువైంది. అందుకే పరమాత్ముడు ధనస్సు ధరించి ఉంటాడు. శస్త్రధారుల్లో శ్రీరాముణ్ణి రామశస్త్ర భృతామహం నేనే అని భగవంతుడిలో చెప్పుకున్నాడు శ్రీకృష్ణుడు. శ్రీరాముడు ధనుష్పాణి, కోదండపాణి. ఆ ప్రభు లేత వయస్సులోనే తాటకి సుబాహులను వధించాడు. ధనస్సునే ఉపయోగించాడు అతను. అందుకే భగవంతునికి ధన్వి అన్న నామం సార్థకతమైంది. విశ్వామిత్ర యాగ సంరక్షణ చేశాడు. రాజ్య పరిపాలనలో అర్ధజనరక్షణకు, భూరక్షణకు ధనుస్సునే ఉపయోగించాడు ఆయన జీవితకాలం మొత్తంలోనూ. అందుకే భగవంతునికి ధన్వి అన్న నామం సార్థకమైంది ఇక్కడ. ఇక 77వ నామము మేధావి. మేధావి శబ్దానికి బహు గ్రంథ సామర్థ్యం ఉండడం అని అర్థం అన్నమాట. అంటే మహా తెలివైన వాడని అర్థం అన్నమాట. చురుకైన వాడు, తెలివైనవాడు. తెలివైన వాడే. చురుకుతనంతోనే తెలివితేటలు వస్తాయి. చురుకుతనంతోనే తెలివితేటలు రావాలని, తెలివితేటలు ఉంటేనే చురుకుగా పనిచేస్తాడు. అంతేగాక ప్రపంచంలోని అన్ని అంశాలను గ్రహించి నిలుపుకునే వాడిని అర్థం అన్నమాట. మరి భగవంతుడు సర్వజ్ఞుడు. అందరిలోనూ ఉన్న చిత్ చైతన్యము అతనిదే. మంచి చెడ్డలను యోచించి క్రియాశీల కార్యకర్తలుగా మానవులను నడిపించే మేధాశక్తి ఆ పరమాత్మనిదే. అంతేగాక భక్తులను కాపాడే బాధ్యతలో తన మేధావితత్వాన్ని ప్రదర్శించడం చూస్తుంటాడు. అందుకే ఇక్కడ మనం జ్యోతిష్యంలోని ఒక విషయాన్ని గమనిస్తే, మిథున కన్యలకు అధిపతి బుధుడు అవుతాడు. ఈ బుధునికి అధిపతి విష్ణువే, శ్రీ మహావిష్ణువే అవుతాడు. కాబట్టి విష్ణు సహస్రనామపారాయణ బుధుడు బుద్ధికి కారకుడు. కాబట్టి విష్ణు సహస్రనామపారాయణ ఎవరైతే చేసుకుంటారో వారు మహామేధావులు అవుతారు. ఈ మిథున కన్యల్లో జన్మించిన వాళ్ళు మంచి మంచి సైంటిస్టులు,
కూడా జన్మించి ఉన్నారు మీరు మనం దాంట్లో ఐన్స్టీన్ ఒకడు. బుధుడు బుద్ధి పాదరసం లాంటి చురుకుతనం కలిగిన వాడనమాట. ఎవరికైతే వాక్స్థానంలో బుధుడు ఉంటాడో వాళ్ళు ఎంత మృదువుగా మాట్లాడతారు, నీటిలో చక్కెర పోసినట్టుగా మాట్లాడతారన్నమాట. వేదాంగాల్లో శాస్త్రాలు కూడా పఠించడానికి చాలా ఇదిగా ఉండడము, మాట్లాడము, వక్తలుగా చేయడము, కమ్యూనికేషన్ స్కిల్స్లో డెవలప్మెంట్ కావడం లాంటివి కూడా ఈ మేధావులకు ఉంటుంది. ఇక్కడ మనం పురాణ గాథల్లోని భారతంలోని ఒక సన్నివేశాన్ని ఇక్కడ చూద్దాం. పాండవులు వనవాస దీక్షలో ఉన్నారు. ద్రౌపది భీములు అరణ్యంలో తిరుగుతూ ఒక మామిడి చెట్టు కిందకు వెళ్తారు. దాని మీద ఒకే ఒక పెద్ద పండు ఉన్నది. ద్రౌపది ఆ పండును కోరింది. బాముడు బాణం వేసి ఆ పండును పడగొడతాడు. ఆ పండును తీసుకొని బయలుదేరదామనుకున్న ద్రౌపది భీములకు అది సామాన్యమైన పండు కాదని అర్థమవుతుంది. చూడగానే ఆ పండు కింద పడిన సంగతి రోమక మహర్షి దివ్యదృష్టితో తెలుసుకుంటాడు. అగ్రహోద్రుక్తుడై కోపగ్రుతుడై పాండవుల వద్దకు బయలుదేరి వస్తాడు. అతని ఆగ్రహాన్ని నిరోధించాలని శ్రీకృష్ణుడు మొదట రోమక మహర్షిని కలుస్తాడు. అతనిని సముదాయించి పాండవుల దగ్గరకు రమ్మంటాడు. అంతకుముందే తను బయలుదేరి పాండవులను కలిసి రోమక మహర్షి వచ్చిన వెంటనే ఎలా వ్యవహరించాలో పాండవులకు ముందుగానే వివరిస్తాడు. ఆ మహర్షి వచ్చిన తర్వాత ద్రౌపది శక్తి స్వరూపిణి అని పాండవులు మహాత్ములని అవగాహన కలిగిస్తాడు ఆ మహర్షికి. దీనితో పాండవులు మహర్షి కోపాగ్నికి బూడిద కాకుండా కాపాడగలుగుతాడు అతను. ఇంతేకాక కర్ణ, ద్రోణ, సైంధవుల మరణాలకు యుక్తి ప్రయుక్తులను పన్నుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ అధర్మం ఓడిపోయి ధర్మం గెలిచేట్టు చేస్తాడు. ఒక మహామనిషి మేధా ప్రపంచం నుండి ఆవిర్భవించిన అపూర్వ జ్ఞానమే ధర్మానికి విజయం తెచ్చిపెట్టింది. ఈ విజయాలు పరమాత్మునికి సాధ్యమయ్యేవే కానీ మామూలు మానవులకు పరిధిలోకి వచ్చేవి కావు కదా. అందువల్లనే విష్ణు సహస్రనామాల్లోని ఈ మేధావి అనే నామం సార్థకతగా గుర్తించాల్సి ఉంది. ప్రత్యేకత చాలా ఎక్కువ ప్రత్యేకత ఉంది ఈ నామానికి. ఇక విక్రమ 78వ నామము. విక్రమ అంటే విశేషంగా ఆక్రమించువాడు, విక్రముడని సామాన్యార్థం వస్తుంది. అయితే వి అంటే గరుడ పక్షి అనే అర్థం కూడా ఉంది. అందువల్ల గరుడునిలాగా గమనించేవాడంటే ప్రయాణించేవాడని అర్థం చెప్పుకోవాలి. ఇక్కడ మనం గరుత్మంతుణ్ణి వైనతేయచ్చ పక్షినాం అని గీతాచార్యులు చెప్పుకున్న భగవద్గీతలో వివరించారు. అందువల్ల వాహనము తానే, వాహనం మీద విహరించేవాడు తానే అని అక్కడ మనకు అర్థమయ్యేలాగా శ్రీకృష్ణ పర్వతం వివరించాడు. దేవదానుల క్షీరసాగర మదన సందర్భంలో మందర పర్వతాన్ని పరమాత్ముడు గరుత్మంతుని పైన పెట్టుకొని తెచ్చినట్టుగా భాగవతంలో మనకు తెలుస్తుంది. పురాణాన్ని భాగవతాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. అయితే ఆ పర్వతాన్ని మొదట దేవదానవులు తీసుకొని రావడానికి ప్రయత్నం చేశారట. అది వారికి సాధ్యం కాకపోవడంతో పైగా దాని కింద వారు పడిపోయారు. అప్పుడు పరమాత్ముడు శ్రీ విక్రమాన్ని ప్రదర్శించవలసి వచ్చింది. అందుకు తోడుగా గరుత్మంతుని ఆహ్వానించడం జరుగుతుంది. అక్కడ గరుడారోహకుడై, గదాధిధరుడై, కారుణ్య సంయుక్తుడై, హరికోట ప్రభతో నోహో వెరకుడి యంచుం బ్రతి పించిత గిరి కేలన్నోవకుండ కందుకము మాడికిన్ పెట్టి పక్షీంద్రుపై కరుణాలోక సుధన్ సురాసురుల ప్రాణంబుల్ సమర్థింపుచున్ అనేది శ్రీ భాగవతంలోని 8వ అధ్యాయంలోని 108వ శ్లోకము. గరుడుని అధిరోహించి గద మొదలైన ఆయుధాలు ధరించిన వాడై ఈ జీవకోటి మీద కారుణ్యంతో బయలుదేరుతాడు గరుడు. కోటి సూర్యకాంతులతో వెలుగుతున్నాడు. ఓ సురాసురులారా భయపడకండి అని ఆ పర్వతం కింద పడ్డవారికి ధైర్యం చెప్పి బంతిలాగా పర్వతం ఎత్తి గరుడునిపై పెడతాడు. దేవదానవుల ప్రాణాలు రక్షించడానికి తన కరుణాలోక సుధలను కురిపింపజేస్తాడు ఆ మహాదేవుడు. ఇంత విక్రమం ప్రదర్శించిన వాడు కనుకనే ఆ పరమాత్మునికి ఈ విక్రమ అన్న నామాలను సార్థకమైంది. ఇక్కడ 79వ నామం క్రమః. ఈ నామానికి క్రమంగా నడుచువాడు అంటే సరైన మార్గంలో నడిచేవాడు అనే అర్థం వస్తుంది. విక్రమం ఉన్నంత మాత్రంలోనే సరిపోదు కదా, అది క్రమంగా ఉండాలి. హిట్లర్ విక్రమంగా ఉన్నా కూడా క్రమంగా లేకుండా మొత్తం
ప్రపంచ యుద్ధానికే దారితీశాడు కదా. ఈ సృష్టి అంతా కూడా ఒక క్రమ పద్ధతిలో నడవడానికి కారకుడు పరమాత్మే. తాను క్రమంగా నడిచేవాడైన కారణంగానే సృష్టిని క్రమంగా నడిచేటట్లు చేయగలిగాడు. అందుకే ఆధునిక వైజ్ఞానిక శాస్త్రవేత్తలలో గుండెలయ ఈ క్రమంలోనే ఉండాలని, రక్త ప్రసారం ఈ పద్ధతిలో జరగాలని, అవి అదే విధంగా జరుగుతున్నాయని, ఇది సృష్టి క్రమమని, దానికి భిన్నంగా జరిగితే ఇది ఏదో ఒక జబ్బు కిందకు వస్తుందని నిర్దేశిస్తున్నారు. సృష్టి క్రమాన్ని నిర్దేశించిన పరమాత్మ జీవకోటి క్రమాన్ని కూడా ఇదే విధంగా శాసించాడని తెలుస్తుంది. అందుకే శ్రీ మహావిష్ణువుకు క్రమ అన్న నామం పరమ సార్థకమైంది. ఈ విషయంలో మన ఆధునిక సైంటిస్టులు విదేశాల్లో ఒక వీడియోను తయారు చేశారు. భూమి ఎలా తిరుగుతుందానికి వ్యతిరేక దిశలో తిరగడం వల్ల ప్రపంచంలో ఎలాంటి మార్పులు జరుగుతాయనే ఒక వీడియో మనం యూట్యూబ్లో చూడవచ్చు. దాని ప్రకారం చూస్తే ఎంత అఘోరాలు జరుగుతాయో అలాగే విచిత్రాలు కూడా జరుగుతాయి. కాబట్టి క్రమం అనేది ఒకటి నాగరికత కానీ లోకంలోని జనులకు కానీ ఒక సవ్యమైన మార్గంలో ఒక పద్ధతి ప్రకారం జీవనాన్ని సాగించడానికి మాత్రమే ఉండాలి. అది లేకపోతే అంతా కూడా తలకిందులవుతుంది. ఇక 70వ నామం అనుత్తమ. సర్వసాధారణార్థంలో ఉత్తముడు కానివాడు అనే అర్థం దీనికి వస్తుంది. కానీ వ్యాకరణ విశేష నియమాన్ని అనువర్తింపజేసి తనకంటే ఉత్తములు లేనివాడు అనే అర్థం చెప్పవలసి వస్తుంది. భగవద్గీతలో నరుడు నారాయణతో, ఓ పరమాత్మ, నీతో సమానమైన వాడే లేడు కదా, ఇక నీ కంటే అధికుడెక్కడ ఉన్నాడు అని ప్రశ్నిస్తాడు అర్జునుడు. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజశ్చ గురుర్గరీయాన్ సత్వస్తమో స్వభ్యతిక కుతోన్యో లోకత్రయే ప్రతిమ ప్రభావ అనేది చరాచర శ్లోకం. చరాచర ప్రపంచానికి ఆ పరమాత్ముడే తండ్రి, ఆయనే గురువు, ఆయనే పూజ్యుడు, ఆయనతో సమానులు ఎవరూ లేరు, ఆయనకాయనే సాటి అన్న మాట. ఇక్కడ రాజసూయ యాగం సందర్భంలో ధర్మరాజు అర్ఘమివ్వడానికి ఉత్తముణ్ణి పూజించాలని నిర్ణయించుకుంటాడు. ఆసనమిచ్చి ఉత్తమునిగా చేసి పూజించాలనుకుంటాడు. ఆ నిండు సభలో శ్రీకృష్ణ పరమాత్మ పేరే భీష్ముడు సూచిస్తాడు. ఆయనతో సమానులు ఎవరూ లేరని భీష్ముడు భావించిన కారణంగానే ఉన్నతాసనాన్ని పరమాత్మనకు అర్పించడం జరిగింది. పరమాత్ముడిని తులలేని వాడని, అసదృష్టుడని ఈ కారణంగానే భగవంతుడిని పిలుస్తుంటారు. అందువల్లనే అనుత్తమ అన్న నామం సార్థకమైంది పరమాత్మకు. ఇక 81వ నామం దురాదర్శ. సంస్కృతంలో దర్శన శబ్దానికి బెదిరించడం, అణచడం, లొంగదీసుకోవడం అనే అర్థాలు ఉన్నాయి. ధర్మాత్ములైన వారి చేత ధరణుడు కాని వాడైన కారణంగా పరమాత్మునికి దురాదర్శ అనే పేరు వచ్చింది. భగవంతునికి దురాదర్శ అన్న పేరు వచ్చింది. ప్రపంచంలో ఎంత సజ్జనత్వం ఉందో అంత దుర్జనత్వం కూడా ఉంది. రావణుడు, హిరణ్యకశిపుడు, శిశుపాలుడు, కంసుడు వీళ్ళందరూ దుష్టులే. వీళ్ళ చేత పరమాత్ముడు అణచబడలేదు. వీరినే పరమాత్ముడు సంహరించేశాడు. అందువల్లనే ఆ పరమపిత దురాధరుడని పిలువబడ్డాడు. ఇక 82వ నామం కృతజ్ఞ. ప్రపంచంలోని ప్రాణుల పాప పుణ్య కర్మలను ఎరిగి ఉండి దయతో ఆదుకోవడమే కృతజ్ఞత అవుతుంది. విశ్వానికి లేదా పరమాత్మకు పత్రమో, పుష్పమో, ఫలమో, జలమో ఏది ఇచ్చినా వెంటనే వారిపై కరుణను కురిపించి ఆదుకోవడమే ఆ పరమాత్మ కృతజ్ఞత కింద వస్తుంది, తీసుకొని కృతజ్ఞత అవుతుంది. శబరి ఎంగిలి పండ్లు ఇచ్చింది, ఆమెకు మోక్షాన్ని ప్రోత్సహించాడు. ద్రౌపదీదేవి ఒక మెతుకు మాత్రమే పెట్టింది. దుర్వాసుని కోపం నుండి పాండవులందరినీ కాపాడాడు. ఆమె ఎప్పుడో ఒక పత్రంతో ఒక బట్ట పేలికతోనూ కృష్ణుని ఆదుకున్నదని చెప్తారు. లేదా తన చీరకొంగు చించి ఒక మహర్షికే కౌపీనంగా అందించిందని కూడా అంటారు. దీనికి మారుగా నిండు సభలో ఆ తల్లిని ఆ పరమాత్మ ఆదుకుంటాడు. గజేంద్రుణ్ణి కాపాడుతాడు. కుచేలుణ్ణి కుబేరుణ్ణి చేశాడు కదా. విభీషణుణ్ణి లంకకే రాజును చేశాడు. తన పేరులోనే 2 అక్షరాలు ఉచ్చరించేంత మాత్రంలోనే ఆజామిహిళునికి మోక్షం ప్రసాదించాడు.
అహల్యలో చైతన్యాన్ని నింపాడు. ఆధునిక కాలంలో మీరా లాంటి వాళ్లకు మోక్షం ప్రసాదించాడు. అహల్యలో చైతన్యం నింపాడు. ఆధునిక కాలంలో మీరా లాంటి వాళ్లను ఆదుకున్నాడు. ఈ నామాల ప్రభావం గురించి చెప్పిన భీష్మ పితామహుడిని తనలో చేర్చుకున్నాడు, మోక్షం ఇప్పించాడు. లోకకర్మలన్నీ తెలిసిన వాడైనందువల్ల ఇంత కృతజ్ఞతతో వ్యవహరించాడు. ఈ క్రింది భాగవత పద్యాలు ఆ పరమాత్ముని పరమ దయాదృష్టికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మనం కలలోనం తను మున్నెరుగని మహా కష్టాత్ముడైన నట్టి దుర్బలుడా వస్తమయంబునన్ నిజ పదాబ్జ తంబు లుల్లంబులోన తలంపనెంతనే మెచ్చి ఆర్తిహరుడై తన్నైన నిశ్చల భక్తిని భజించు వారికిడే సంపద్విశేషణతుల్ అని అన్నమాట. అంటే దీని అర్థం ఏంటంటే, ఈ మాటను శ్రీకృష్ణ పరమాత్మ గురించి కుచేలుని ధర్మపత్ని పలికింది. తననే అర్పించుకునే కృతజ్ఞత అంటే అంతకంటే మించింది ఇంకేమీ లేదు అంటుంది. అటుకులు అమర భవనాన్ని అందించినాయి కదా. అందుకే అక్రూరునితో ఆ పరమాత్మ ఇలా అంటాడు: దళమైన పుష్పమైనను ఫలమైనను సలీలమైన పాయని భక్తిన్ కొలచిన జనులర్పించిన నేలమిన్ రుచిరాన్నమగునే నేను భుజింతున్ అని అంటాడు అన్నమాట. ఇది భగవద్గీతలోని పత్రం పుష్పం ఫలం తోయం అన్న శ్లోకానికి తెలుగు అర్థం వస్తుందన్నమాట. ప్రేమతో భగవంతునికి ఎంత చిన్న వస్తువు ఇచ్చినా ఆయన మర్చిపోడు అనడానికి ఇదొక ఉదాహరణగా నిలిచింది. ఇక కృతి 83వది. కృతి అంటే క్రియ అనే అర్థం. సాహిత్యంలో కృతి అంటే కావ్యం అనే అర్థం ఉంటుంది. కానీ సర్వసాధారణంగా క్రియ అనే అర్థమే చెప్పుకోవాల్సి ఉంటుంది. జీవుడు చేసే ప్రయత్నాన్ని కారణభూతుడైనందున వల్ల పరమాత్ముడు కృతి అని పిలువబడ్డాడు. అంతేగాక ఆయన కర్మఫలాలు అందిస్తున్న వాడైనందువల్ల కూడా కృతి అనే నామంతో పిలువబడుతున్నాడు. ఈ జీవకోటి ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటుంది ఎల్లప్పుడూ. దానికి ఆధారం పరమాత్మ. ఆ పరమాత్మ విశ్వవ్యాపి, విశ్వరూపి, విశ్వధారుడు, విశ్వంబరుడు. సర్వకర్మలకు ఆయనే ఆధారభూతుడని భాగవతాది గ్రంథాల వల్లను వేదాంత విజ్ఞానం వల్లను తెలుస్తున్నది. గోవర్ధనోద్ధరణ సందర్భంగా కర్మమే సమస్తానికి మూలమన్న కృష్ణ పరమాత్మ ఈ మాటలు చూడండి. కర్మమున పుట్టు జంతువు కర్మమునన్ వృద్ధి పొందు కర్మమునన్ చెడున్. కర్మమే జనులకు దేవత కర్మము సుఖదుఖములకు కారణమదిపా. కర్మమే సర్వానికి ఆధారం. కృతి మాత్రం పరమాత్మునిదే కనుకనే కృతి అన్న నామం సార్థకమవుతున్నది ఆయనకు. ఇక 84వ నామం ఆత్మవాన్. పరమాత్ముని మహిమలోని పరమాత్మునిలోనూ నిలకడగా నిలిచి ఉన్న తత్వము ఆత్మవాన్ అని పిలుచుకుంటున్నాం. తనలో తానున్న వాడని, ఆత్మస్వరూపుడుగా ఉన్నవాడని ఆ పదానికి అర్థం. ఈ సందర్భంలో భగవద్గీతలోని ఈ క్రింది శ్లోకాన్ని పరిశీలనిస్తే మనకు అర్థమవుతుంది కొంతవరకు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మాని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. 6వ అధ్యాయంలోని 29వ శ్లోకం ఇది. యోగయుక్త మనస్కుడైన వాడు సర్వభూతాల్లో తన ఆత్మ ఉందని, సర్వభూతాల్లో తన ఆత్మలో ఉన్నాయని ఎప్పుడూ సమదృష్టితో వ్యవహరిస్తాడు. ఈ ఆత్మే పరమాత్మ అని భావించినప్పుడు ఆత్మవాన్ అన్న ఈ నామం ఎంత సార్థకమో అర్థమవుతుందో. ఛాందోగ్యోపనిషత్తులో కూడా భగవంతుడు తన మహిమలోని ప్రతిష్ఠితుడై ఉన్నాడని ఉన్నది. ఈ మహిమ ఆత్మే తప్ప మరింకేమీ కాదు. ఆత్మయందే ఉన్నది. కానీ ఆత్మవాన్ పదానికి పరమార్థాన్ని చెప్పుకోవచ్చును. ఈ విధంగా ఈ శ్లోకంలోని చివరి నామం తాత్విక అర్థాన్ని సూచిస్తూ పరమోత్తమంగా వెలుగుచున్నది. ఆ తర్వాత వీడియోలో 10వ శ్లోకం గురించి తెలుసుకుందాం. అంతవరకు శుభమస్తు.